నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధికి ఈదర్ విజయలక్ష్మి స్మారక సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని వేమూరు మండల విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ అన్నారు। సోమవారం బుర్రపాలెం రోడ్లోని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజిల్ల ఉమామహేశ్వరరావు నివాసం నందు ఈదర్ విజయలక్ష్మి 19వ వర్ధంతి సందర్భంగా తెనాలి మండల పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివి IIIT సీట్లు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల నగదు పారితోషికాన్ని సేవా సమితి నిర్వాహకులు ఈదర వెంకట్రావు అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమూరు ఎంఈఓ లక్ష్మీనారాయణ పాల్గొని వీటిని విద్యార్థులకు అందజేశారు। గత 19 సంవత్సరాల నుండి తెనాలి మండల గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట్రావు, గరికపాటి సుబ్బారావు, వేజిల్ల ఉమామహేశ్వరరావులను ఆదర్శంగా తీసుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు। కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, యార్లగడ్డ శైలజ, వాసుదేవనాయుడు, వేమూరి విజయభాస్కర్, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, ప్రధానోపాధ్యాయులు శోభాదేవి, శివరామకృష్ణ, అనురాధ, పలువురు గుడివాడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు। అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం ఏదంటే ఈ ప్రపంచంలో మన జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన ఆయుధం ఓన్లీ విద్య। పంచిన కొలది పెరిగేది కూడా విద్య మాత్రమే। మా విద్యాశాఖని ఎన్నుకున్నందుకు యాజ్ ఏ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నేను వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను। విజయలక్ష్మి గారి ఆత్మ శాంతించాలంటే మరి 10వ తరగతి ఈ కోవిడ్ సందర్భంగా కూడా 10/10 మరి సాధించినందుకు, IIIT సీట్లు కూడా సాధించినందుకు అది సాధారణమేం కాదు, చాలా మరి గొప్ప విషయం। దీనికి మీ అందరినీ నేను మరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు కూడా ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేయటం, పేదలకి దుప్పట్లు అయితేనేమి, చీరలు అయితేనేమి అందరకు ఎన్నో అవసరాలు తీర్చారు। తర్వాత ఈ స్కూల్కి ఫస్ట్ వచ్చిన పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటానికి దీన్ని ఉపయోగిస్తూ ఈదర్ విజయలక్ష్మి స్మారక సేవా సమితి అనే ఒక ఇది పెట్టి ఆయన ఎవరిని సాయం అడగకుండా సొంతంతో చేయటం, బాబాయిని పెద్ద ఆయన్ని నేను అభినందించడం కాదు, ఆయనకి దాసోహం। అటువంటి బాబాయ్ ఇది స్మూత్గా తీసుకుని వారి అన్నగారు అంటే మా నాన్నగారు ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఇదే తనకున్న పరిమితమైన వనరులతో ప్రతి సంవత్సరము తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు మొట్టమొదటిగా మార్కులు వారి తండ్రి గారు కూడా వచ్చున్నారు, ఈదర్ విజయలక్ష్మి తండ్రి గారు కూడా, వారిని కూడా ఆశీర్వాదం కావాల్సింది కోరుతున్నాం। మరి ఈ కార్యక్రమంలో వారు ఎందుకనంటే ఈ పేద పిల్లల్లో తమ పిల్లలను చూసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఒక ఆనందపడుతున్నారు। వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా మరిన్ని సేవా కార్యక్రమాలు మనం టిట్కో ఇళ్ల లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్ కొరకు దరఖాస్తులు చేసుకున్నట్లయితే వారికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని విద్యుత్ ఈఈ చిరంజీవి తెలిపారు। టిట్కో గృహాలకు అవసరమైన విద్యుత్ సదుపాయాలను కల్పించామని లబ్ధిదారులు ఎవరైనా తమ ఇంటికి అవసరమైన విద్యుత్ కనెక్షన్ కొరకు విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి వెంటనే ఇవ్వడం జరుగుతుందని విద్యుత్ ఈఈ తెలిపారు। టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు। టిట్కోకి వచ్చేటప్పటికి మనకి టిట్కో సబ్స్టేషన్ కట్టాము, ట్రాన్స్ఫారాలు పెట్టాము, లైన్స్ వేసాము, అన్నీ కూడా 100% పక్కా రెడీగా ఉంది। వినియోగదారులు, విద్యుత్ వినియోగదారులు ఆ హౌసెస్ అలాట్ చేసిన వాళ్ళు మాకు ఎప్పుడైతే అప్లికేషన్ పెడితే వితిన్ 24 అవర్స్లో ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తాము। అది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము। అది ఒక్కొక్కరికి 2 కిలోవాట్లు కోడ్ శాంక్షన్ అయ్యి ఉంది। 2 కిలోవాట్ అంటే
450 రూపీస్ మాత్రమే కట్టాలి. 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు, 400 ఏమో ఎక్విటీ డిపాజిట్. అంటే 450 రూపీస్ మాత్రం కడితే వెంటనే వాళ్ళకి మా దగ్గరే అప్లికేషన్ ఫైల్ చేసుకుంటాము ఏఈ గారి ఆఫీస్లో. అలా చేస్తే కనుక వెంటనే వాళ్ళకి కరెంట్ ఇస్తాము. మరి వాళ్ళు అందులో ఒకటి అలాట్ అయిన వాళ్ళు ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. జొన్న మొక్కజొన్న రైతులు ఎరువుల గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి ప్రేమ్సాగర్ తెలిపారు. తెనాలి మండల పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల కొరత ఎక్కడా లేదని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఏవో ప్రేమ్సాగర్ తెలిపారు. అదేవిధంగా రైతులు కూడా మోతాదుకు మించి ఎరువులను వినియోగించరాదని ఆయన సూచించారు. ఎరువుల కొరత ఎట్టి పరిస్థితుల్లో లేదని నిన్న డిఓ సారు 3 ఆర్బీకేలు సందర్శించాడు. కంచెలపాలెం, తెనాలి అర్బన్ ప్లస్ తెలప్రోలు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించినారు. అక్కడ రైతులతో కూడా మాట్లాడినారు. మనం స్పష్టమైన వివరణ ఇచ్చున్నారు డిఓ గారు. ఎరువుల కొరత ఈ సంవత్సరం ఉండదని చెప్తున్నారు. ఆ విధంగానే మేము గట్టిగా ప్రయత్నించి ప్రతి రైతు భరోసా కేంద్రానికి లోడు అయిపోయిన వెంటనే మళ్ళా లోడు తెప్పించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాము. రైతులు ఈ సంవత్సరం ఎరువుల గురించి ఆందోళన చెందకుండా రైతు భరోసా కేంద్రంలో వచ్చిన ఎరువులు వెంటనే లిక్విడేట్ అంటే వెంటనే కొనుక్కుంటే ఆ లోడ్ అయిపోతే మళ్ళీ వెంటనే లోడ్ వస్తుంది. అక్కడ లోడ్ పెట్టుకొని మళ్ళీ లోడ్ కావాలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి రైతులు గమనించి రైతు భరోసా కేంద్రంలో వచ్చిన ఎరువును యూరియా కానీ డిఏపి కానీ వచ్చిన లోడ్ వచ్చిన వెంటనే మీరు తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎరువులు కూడా విరివిగా వాడకూడదని మేము చెప్తూనే ఉన్నాం, కానీ కొద్దిపాటుగా ఎక్కువ వేస్తూనే ఉన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలని విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించని ఎడల విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని కొంతమంది ఫేక్ కాల్స్ చేసి వినియోగదారు పట్ల మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి ఫోన్స్ విద్యుత్ శాఖ నుండి ఎవరూ చేయరని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఈ చిరంజీవి సూచించారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ కడుతున్నారు, ఇన్ టైంలో కట్టాలి. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో ఎవరైనా సరే విద్యుత్ బిల్లు కట్టాలి. కట్టపోతే కనుక ఇంకో 15 రోజుల్లో కరెంట్ కట్ చేస్తారు. కొన్ని మనకి పేపర్లో పడుతున్నాయి, వాట్సాప్ గ్రూప్స్లో కూడా వస్తున్నాయి. ఏమనంటే నైట్ ఎవరో ఫేక్ కాల్ చేశారు, ఫేక్ కాదు, కాల్ చేసేసేసి మీరు ఇంత కరెంట్ బాకీ ఉన్నారు, కట్టపోతే కనుక మీకు ఇప్పుడు నైట్ కట్ చేసేసేస్తాము అని అంటున్నారు. జనరల్గా ఏంటంటే మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నైట్ అలాంటి కాల్స్ ఎవరు చేయరు, అవన్నీ ఫేక్ కాల్స్. మా వాళ్ళు బిల్లు ఇస్తారు, బిల్లు ప్రకారం మీరు ఎంత కరెంట్ బిల్లు కట్టాలో అందులో ఉంటుంది. చక్కగా ఇన్ టైంలో ఆన్లైన్లో కట్టొచ్చు, మా ఎల్ఎస్టీ కౌంటర్స్ ఉన్నాయి, అలాంటి చోట కట్టొచ్చు. అలా కట్టుకోవాల్సిందే. కానీ ఎవరో నైట్ ఫోన్ చేశారని ఫేక్ కాల్స్కి భయపడి వాళ్ళ అకౌంట్లో అమౌంట్లు వేస్తే మీరే నష్టపోతారు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా స్థానిక ప్రగడకోటయ్య నగర్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కటకం సాంబశివరావు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల ముగ్గులను వేసి వారి యొక్క ప్రతిభ చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి సంఘ అధ్యక్షులు కోటి నరేంద్రబాబు, పద్మశాలి ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు ఉద్దంటి రామకృష్ణ, పద్మశాలి కళ్యాణ మండపం అధ్యక్షులు జొన్నదుల నరసింహారావు, పద్మశాలి సంఘం సెక్రటరీ కొడాలి క్రాంతి తదితరులు పాల్గొనగా ఈ పోటీలకు అపర్ణ మరియు జ్యోతిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ముఖ్యంగా తెలుగు సమాజంలో
మనం నిర్వహిస్తున్నటువంటి పాత్ర చాలా ప్రసిద్ధమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంక్రాంతి రోజు, ఈరోజు మకర సంక్రాంతి రోజున ఈ రంగవల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంతా చాలా కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది. మన సంప్రదాయాల్లో ఒక భాగంగా ముగ్గుల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఇక్కడ కోడి పందాలను కూడా ఈ సంక్రాంతి రోజు ఏర్పాటు చేయటం, గొబ్బెమ్మలను కూడా ఏర్పాటు చేసుకోవటం, అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుగు వారి యొక్క సంస్కృతిని భారతదేశం అంతటి కూడా వ్యాప్తి చేయటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో విరిగా సుమారు 50 మంది స్త్రీలు పార్టిసిపేషన్ చేసి తమ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కనుమరుగుతున్నటువంటి హైందవ సాంప్రదాయాలను మళ్ళా ఈనాటి పిల్లలకి తెలియజెప్పే విధంగా ప్రకటకోట నగర్లో కటకం శివగారి స్మారకార్థం యూత్ మొత్తం కూడా కలిసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషం. మహిళల సాధికారత చైతన్య సదస్సులు క్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి రంగవల్లులు మొత్తం కూడా చాలా అందంగా ఉన్నవి. స్త్రీలు ఎంతో చక్కగా తమ నైపుణ్యాన్ని అంతా కనబరిచి గత సాంప్రదాయాలని మరలా తిరిగి పునరుద్ధరించే క్రమంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్థానిక ప్రగడకోట నగర్లో అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీల సంగీతులు అందరం కలిసి కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ఒక 40 మంది ఆడవాళ్ళందరూ ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చిన్నపిల్లలందరికీ ఆటల పోటీలు, ఆడవాళ్ళకి లెమన్ స్పూన్స్, అట్లా అంతా కూడా ఒక కుటుంబంలో ఇక్కడ చేరి ఈరోజంతా కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా యూత్ 20 మంది అందరం కలిసి ఒక 2-3 రోజుల నుంచి ఇదే పని మీద ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా సక్సెస్ చేసాం. అందరం ఒక కుటుంబంగా ఉండి ఇక్కడే అందరం రంగవల్లులు వేసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, నైట్ ఇక్కడే అందరం కలిసి భోజనం చేయడం అనేది ఒక పెద్ద కుటుంబం అందరం కలిసి ఒక వసుదైక కుటుంబంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు గడవర్తి హరిశంకర్రావు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ 158వ రోజు ఎంతోమంది దాతలు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఈరోజు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య గారి తల్లిగారు బ్రహ్మరామ గారి వర్ధంతి సందర్భంగా ఎక్కడో కుటుంబంలో బంధువుల మధ్యలో చేసుకునే కార్యక్రమం అంతమటికే పరిమితి అయింది. ఈ కార్యక్రమంలో 10 మందికి అన్నం పెట్టాలనే సంకల్పంతో ఈరోజు వితరణగా వారి అమ్మగారి పేరు మీద ఈ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. హరిశంకర్రావు గారు బ్రహ్మరామ గారి పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గడవరి సుబ్బయ్య గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము ఈరోజు 158వ రోజు అండి అన్నదాన కార్యక్రమం. ఈ రోజున గడవర్తి హరిశంకర్రావు గారు బ్రహ్మరాంబ వర్ధంతి సందర్భంగా మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ కలిపి ఈ రోజున ఇక్కడ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరిపారు. వాళ్ళకి అభినందన. తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మరి అన్నా క్యాంటీన్లు ఈ టౌన్లో 2 చోట్ల ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేయడం, అందరికి కూడా ₹1 కూడా తీసుకోకుండానే అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే గడవర్తి సుబ్బయ్య గారు వారి హరిశంకర్రావు వాళ్ళ వర్ధంతి బ్రహ్మరాంబ గారు వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు దాతగా ఆయన ఈ కార్యక్రమం తీసుకున్నాడు. చాలా సంతోషం. ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.